అనగనగా రామవరం అనే ఒక చిన్న గ్రామంలో నలుగురు పిల్లలు ఉండేవారు. ఆ పిల్లలు ఆ గ్రామంలో చాలా చక్కగా ఆడుకుంటూ మరియు ఆ పిల్లలు ఎంతో తెలివిగలవారు. ఆ పిల్లలు ఆ గ్రామంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ మరియు ఆ ప్రకృతి పార్కులలో ఆడుకుంటూ ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇలా ఈ పిల్లలు రోజంతా వాళ్ళ సమయాన్ని గడిపేవారు. అలా ఈ పిల్లలు ఒకరోజు ఎక్కడికైనా వెళ్దామని అందరూ అనుకొని ఒక అడవికి వెళ్ళి ఆ అడవిలో ఒక రోజంతా ఉండి మళ్ళీ పొద్దునే తిరిగి వద్దామని వీళ్ళు అనుకుంటారు. మనము ఈ ఊరిలో తిరిగి మనకి బోర్ కొట్టింది, మనం ఎక్కడికైనా ఊరిలోకి వెళ్ళి అడవిలో ఒక రోజంతా అక్కడే ఉండి పొద్దునే వద్దాం. ఇలా ఈ పిల్లలు ఒకరోజు అడవిలో గడపాలని వెళ్తారు. అలా వాళ్ళు అనుకున్నట్లుగానే వాళ్ళు ఒక అడవి దగ్గరికి వెళ్తారు. రాత్రి సమయంలో వాళ్ళు ఒక మంట వేసుకొని ఆ మంట చుట్టూ కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కథలు చెప్పుకుంటూ వాళ్ళు కొద్ది సమయాన్ని ఆ అడవిలో గడిపారు. ఆ పిల్లలు కొద్ది సమయాన్ని అక్కడ గడిపి మళ్ళీ వేరే చోటు దగ్గరికి వెళ్దామని అనుకొని వేరే చోటుకి వెళ్తారు. ఇలా ఆ పిల్లలు ఆ అడవిలో ఉన్న చాలా చోటుకి వెళ్ళి వాళ్ళ సమయాన్ని గడిపేవారు. అలా వాళ్ళు ఆ రోజంతా ఆ అడవి ప్రాంతంలో తిరిగి చివర వాళ్ళు వాళ్ళ టెంట్ వేసుకొని పడుకుంటారు. ఎప్పుడైతే ఆ పిల్లలు పడుకుంటారో వాళ్ళకి ఇలాంటి శబ్దం వినిపిస్తుంది. ఈ అడవి అంతా నాది, ఈ అడవిలోకి ఎవరు రావద్దు, ఈ అడవికి నేనే రాజు, నేను ఈ అడవి ప్రాంతంలోని తోపు, ఎవరు ఇక్కడికి రావడానికి అనుమతి లేదు, ఎవరైనా ఇక్కడ ఉంటే వెళ్ళిపోండి. అలా ఆ పిల్లలకు భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. దానితో ఆ పిల్లలు నిద్రలో నుంచి లేస్తారు. లేచి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో వాళ్ళని భయపెట్టడానికి ప్రయత్నిస్తూ వాళ్ళని భయపెడదామని కట్టెలతో మరియు గన్నులతో సిద్ధంగా ఉంటారు. మర్యాదంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా దగ్గర గన్ను ఉంది, మిమ్మల్ని కాల్ చేస్తాను, మంచి మర్యాదంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా ఆ పిల్లలు భయపడకుండా వాళ్ళని భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. దానితో వాళ్ళు అలా భయపెట్టినప్పటి నుంచి వాళ్ళకి ఎలాంటి శబ్దం వినిపించలేదు. దానితో ఆ పిల్లలు ఆ సమయాన్ని అక్కడే పడుకొని మళ్ళీ తెల్లవారుజామున వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి వచ్చేశారు. ఇలా ఆ పిల్లలు వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ గ్రామానికి సంతోషంగా వస్తారు. వచ్చి మళ్ళీ ఆ పిల్లలు వాళ్ళ గ్రామంలో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ మంచిగా ఆడుకుంటూ ఉండేవారు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే మనం తెలివిగా ఉంటే మనకి మార్గం దొరుకుతుంది. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.